హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్, నేను హిట్ 3 మూవీ బిలో యావరేజ్ రివ్యూ చెప్పానండి. ఆ, సినిమా వీక్ అన్నట్టుగా చెప్పాను, బట్ అది రాంగ్ అయ్యి సినిమా సూపర్ డూపర్ హిట్. నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కలెక్షన్స్ వచ్చేయండి. 100 crores గ్రాస్ కూడా దాటిసింది. అయితే నేను రివ్యూ తప్పు చెప్పానని కానీ అది తప్పు అయిందని కానీ నేనేం ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా పుట్టినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్నో రాంగ్ సినిమాలు హిట్లు అవుతుంటాయి, ఎన్నో మంచి సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. నాకు తెలిసి చాలా ఉన్నాయి, రాంగ్ హిట్స్ ఉన్నాయి, రాంగ్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో అందులోకే ఇది నా అభిప్రాయం, అందులోకి ఇది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ 2018 జయసింహ, అజ్ఞాతవాసి, రాజతరుణ్ రంగుల రాట్నం, మన సూర్య అది గ్యాంగ్ సినిమా, 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అజ్ఞాతవాసి డిజాస్టర్, రంగుల రాట్నం లేదు అసలు, మన ఇది ఇది గ్యాంగ్ సోదులో కూడా లేదు. వీక్ సినిమా జయసింహ హిట్ అయిపోయింది. అలాగా పరిస్థితుల వల్ల కొన్ని హిట్ అవుతాయి, రాంగ్ రిలీజుల వల్ల కొన్ని ఫ్లాప్ అవుతాయి. సో ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఏదో హిట్ అయినంత మాత్రాన యూనిట్ గొప్పతనం కాదు, ఫ్లాప్ అయినంత మాత్రాన యూనిట్ తప్పు చేసినట్టు కాదు. ఏ సినిమాని మన తెలుగు ప్రేక్షకులకు ఎందుకు హిట్ చేస్తారో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే, ఎవ్రీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్లు 2 అవనివ్వండి, 3 అవనివ్వండి, ఎన్ని ఉన్నా కూడా ఒకటైతే మాత్రం గ్యారంటీ. సపోజ్ 3 రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఏదో 3 వీక్ అనుకోండి, ఏదో ఒకటైనా సూపర్ హిట్ చేసేస్తారు, అందులో 8 ఉన్నా కూడా. అదేవిధంగా సమ్మర్లో ఎవ్రీ సమ్మర్ పెద్ద హీరో సినిమాలు రిలీజ్లు ఉంటాయి. ఎన్ని హిట్లు ఉన్నా, ఒకవేళ అన్ని ఫ్లాప్ అయినా కూడా ఏదో ఒక సినిమాని మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తారు. సో సంక్రాంతి సీజన్లో ఒకటి ఉంటుంది, మన సమ్మర్లో ఒకటి ఉంటుంది, దసరా టైంలో ఉంటే ఒకటి ఉండొచ్చు. ఇలాగ ఈ 3 సీజన్స్లో కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కంపల్సరీ ఉండాలి. ఈ సమ్మర్ 2020 సమ్మర్ ఏమైందంటే, ఇప్పటికి వచ్చి ఒక పెద్ద హీరో కోసం సినిమా రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడప్పుడే రిలీజులు లేవు. సో అవుతున్న అన్ని సినిమాల్లోకి పెద్ద హీరో, మినిమం గ్యారంటీ హీరో, ప్లస్ ఫ్యామిలీస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో నాని. అదొక ఫ్యాక్టర్ అంటే హిట్ అవ్వడానికి. రెండోది, హిట్ సిరీస్లు చాలా పెద్ద హిట్ అయ్యి ఒక బజ్ క్రియేట్ చేసే. హిందీలో మన ధూమ్ సిరీస్లు ఎలా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ హిట్ సిరీస్లు ఫస్ట్ 2 పెద్ద పెద్ద హిట్లు అయిపోయాయి. కాబట్టి సినిమాకి ఓపెనింగ్స్కి అదొక పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. 1వ తారీఖు మేడే, 2వ తారీఖు బుకింగ్స్ అయిపోయి, అంటే ముందుగా చేసుకున్నారు, రిలీజ్కి ముందే ఫస్ట్ సెకండ్ రిలీజులు, మన టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయి. 3rd 4th సాటర్డే సండే బ్రహ్మాండం కలిసి వచ్చింది. నానికి ఈ సినిమా బ్రహ్మాండం కలిసి వచ్చింది. అతని యాక్షన్ పరంగా, ప్రొడక్షన్ నిర్మాతగా అతను ఇది లేదు. కాకపోతే సినిమాలో బూతులు, హింస ఎక్కువయ్యాయని నేను సినిమాకి బిలో యావరేజ్ టాక్ చెప్పాను. హింస అంటే మామూలు హింస కాదు, చాలా ఎక్కువ హింసే. ఆ యానిమల్ కూడా అంతే. సినిమా అయితే నాకైతే నచ్చలేదు, బట్ అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే మన ప్రేక్షకులు, తెలుగనే కాదు, మన ప్రేక్షకులు హింసను ఎక్కువగా చూడడానికి అలవాటు పడిపోతున్నారేమో అని అనిపిస్తుంది. మేమే మా రివ్యూస్ మార్చుకోవాలి. అంటే బూతులు కూడా వెబ్ సిరీస్ చూసి ఫ్యామిలీలు చూస్తున్నారో మరి ఇంటి దగ్గర ఎవరు చూస్తున్నారో తెలియదు, కానీ ఫ్యామిలీస్ కూడా ఈ బూతుల నాటికి పెద్దగా రియాక్ట్ కావట్లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 4 రోజులు ఫ్యామిలీస్ కూడా బాగా సినిమాని, హిట్ 3 సినిమాని చూశారు. సో మళ్ళీ మండే నుంచి మటాస్ సినిమా అయితే కోర్స్ అప్పటికే ఆయనకి రావాల్సిన కలెక్షన్ వచ్చింది, ఇటు స్టేటస్కి వచ్చింది. 3వ ఫ్యాక్టర్ ఏంటంటే,
మన సూర్య సినిమా రిలీజ్ ఏదో అయింది కదండి, అది కూడా మన తెలుగులో భారీ డిజాస్టర్ అయిపోయింది. రైడ్ 2 ఉందంటే ఇంక మరి దానికి అజయ్ దేవగన్ దానికి అసలు ఎవరు వెళ్ళలేదో, ఎప్పుడు రిలీజ్ అయిందో, ఏ థియేటర్లో ఆడుతుందో కూడా తెలియదు అది. సో ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నానికి బాగా కలిసి వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఎనీహౌ సినిమా శైలేష్ కొలన్ గారికి సూపర్ డూపర్ హిట్ ఒకటి తగిలింది, అది ఆయనకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. బట్ ఆయన రివ్యూవర్స్ ని బఫూన్తో పోల్చినా కూడా అది అస్తమానికి బఫూన్లో రివ్యూలు చెప్తున్న వాళ్ళు ఎవరండి? ఎందుకంటే మరి మీరే అంత మేధావులు అయితే మరి సైంధవ్ ఎందుకు ఫ్లాప్ అయింది? మీరు తీసిన సినిమాయే కదా. కాబట్టి ఏంటంటే రివ్యూస్ లో మరీ ఘోరంగా చెప్తున్నవన్నీ తీసి పక్కన పారేయండి, కానీ సినిమా మీద అనలైజేషన్ ఎవరైనా ఒకలో ఇద్దరు బాగా చెప్తుంటారు అక్కడక్కడ, అవి మీరు చూసి అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకే లైఫ్లో చాలా పెద్ద హిట్లు తగలడానికి అవకాశం ఉంటుంది. సో హిట్ అవ్వడానికి బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టే, ఫ్లాప్ అవ్వడానికి బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టే ఈ సినిమా కూడా అలాగే అవ్వుండొచ్చు. లేదంటే మీరే అన్ని తీయగలిగితే సైన్గా ఫ్లాప్ అవ్వదు కదా ఇందాక చెప్పినట్టు. కాబట్టి ఏంటంటే రివ్యూవర్స్ని ఒకటో రెండో అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. అలాగని హిట్ త్రీ సినిమా ఫ్యామిలీస్ చూసారు అంటున్నాను కదా, వాళ్ళందరికీ నచ్చిందని నేను చెప్పట్లేదు. సినిమా 100 కోట్ల కలెక్షన్ వచ్చింది కదండి, 100 కోట్ల కలెక్షన్ తెప్పించినంత మంది ప్రేక్షకులకి కూడా సినిమా నచ్చిందని నేను అన్నాను. చాలా మందికి సినిమా నచ్చలేదు. కల్కి కూడా అంతే, కల్కి సినిమా చాలా మందికి సినిమా నచ్చలేదు, 40% నచ్చలేదు, 60% నచ్చింది. బట్ సినిమా మీద ఉన్న బడ్జ్ వల్ల అలా చూసుకెళ్ళిపోయి 1200 crores కలెక్షన్స్ వచ్చింది. అందువల్ల ఏంటంటే ప్రతి సినిమా అలాగే ఉండదు, ఇది మీకు మంచి సుడితో హిట్ అయింది. సో నెక్స్ట్ సారి ఇందులో మైనస్లు ఏవేవి చెప్పారో అవన్నీ ఇచ్చేసుకొని నెక్స్ట్ వెంకటేష్ తో అనౌన్స్ చేసినట్టు ఎక్కడో చూశాను. వెంకటేష్ గారితో మనం ఆల్రెడీ సైన్లో ఫ్లాప్ అయింది కాబట్టి నెక్స్ట్ పిక్చర్ అయినా అంత హింస పెట్టకుండా, వెంకటేష్ గారు కూడా మన ఫ్యామిలీ హీరో కాబట్టి ఏంటంటే బూతులు హింస లేకుండా మంచి సబ్జెక్ట్ ఏదో తీసుకోండి. మరి హిట్ 1, 2 మీరే తీశారు, ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ కుర్చీలు కూర్చోకుండా చేసినంత బాగా తీశారు. అలా ఏదన్నా మంచి సబ్జెక్ట్ తీసుకొని తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే వీడియో.